హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్వి లిటిల్ ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ నమ్కిన్ పూరి బ్రేక్ఫాస్ట్ అనేది నమ్కిన్ పూరి చేస్తున్నా. నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే గోధుమ పిండి తీసుకున్నా. నేను గోధుమ పిండి ఇంకా మీకు తగినంత మీరు తీసుకోండి. గోధుమ పిండిలో 2 స్పూన్స్ మైదా యాడ్ చేస్తున్నాను, కొంచెమే. తర్వాత వాము, వాము ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ కారం, తర్వాత పసుపు కొంచెం. ఈ పూరి ఉంటే మనకి ఏమంటే కర్డ్లోకి బాగుంటుంది కాంబినేషన్. ఏదైనా వేరేవి చేసుకోవాలన్నా కూడా బాగుంటుంది కర్రీస్. కాకపోతే మేమైతే కర్డ్తోనే తింటాం, పెరుగుతోనే తింటారు మా పిల్లలు. మేము కూడా పెరుగుతోనే తింటాం. ఇప్పుడు దీన్ని అంతా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది స్మూత్గా కలుపుకోండి. నేను పిండి కలుపుకొని చూపిస్తాను. పిండి అయితే కలుపుకున్నా. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఒక 2 డ్రాప్స్ వేసుకొని మళ్ళీ పిండి అనేది ఒకసారి అంతా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మనం రెస్ట్ ఇద్దాం. ఒక 10 మినిట్స్ అనేది రెస్ట్ ఇద్దాం మనం. ఒక 10 మినిట్స్ అనేది రెస్ట్ ఇద్దాం, పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. 10 మినిట్స్ అయితే అయిపోయింది. ఇది తీసేసి మనం నెక్స్ట్ ఒక్కసారి మళ్ళీ ఈ విధంగా అనేది కలుపుకోండి. ఇప్పుడు మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ బాల్స్ అనేవి చేసుకున్నాం. చూడండి, అన్ని ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక్కొక్కటి తీసుకొని పూరి అనేది చేసుకున్నాం. నెక్స్ట్ ఇది గోధుమ పిండి నేను పూరి చేయడానికి అనేసి తీసుకున్నాను. ఈ విధంగా ఎక్కువ ప్రెస్ చేయొద్దు, జస్ట్ ఈ విధంగా అనేది
సైజులో కావాలో ఆ సైజులో అనేది చేసుకుందాం. చూడండి ఇద్దామని ఒకసారి ఇదంతా ఇట్లా తీసుకోండి. ఆయిల్లో వేసేటప్పుడు పిండి అనేది ఆయిల్కి పట్టకుండా. నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకోటి మీకు నేను అన్నీ చేసుకొని చూపిస్తాను. చూడండి, నేనైతే పూరీలు అన్నీ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో కాల్చుకుందాం. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసి నేను ఆయిల్ అనేది పెట్టుకుంటున్నా పూరి కోసం. ఇది హీట్ అవ్వాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వనిద్దాం. చూడండి, మనకు అనేది ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇందాక చేసుకున్నాం కదా పూరీలు, అవి ఒక్కొక్కటి వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని జస్ట్ దాన్ని ఏం చేయొద్దు, జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉండాలి. మనం వద్దన్నా పొంగుతాయి. నెక్స్ట్ ఇంకో సైడ్ చూడండి, ఇంకో సైడ్ అనేది ఫ్రై అయిపోయింది. తీసుకున్నాం మనం. ఆయిల్ అనేది కొంచెం సేపు పట్టుకుంటే అయిపోతుంది. చూడండి, పొంగుతాయి కూడా మంచిగా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకోటి వేసుకుంటాను. మనకు పూరీలు అనేవి వద్దన్నా పొంగుతాయి. మనం చేసే విధానం బట్టి, పిండి కలపడం బట్టి ఉంటాయి. చాలా బాగా పొంగుతాయి. మనకి బయట దొరుకుతాయి కదా మెత్తగా, అలానే ఉంటుంది.
చేసుకొని నేను అన్నీ చేసుకొని మీకు చూపిస్తాను. చూడండి, ఇది లాస్ట్ పూరి అయిపోయింది. గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుంటున్నా. చూడండి, ఫ్లఫీగా మనకు బయట దొరుకుతాయి కదా పూరి, ఆ విధంగా అనేది ఉంటుంది. ఆయిల్ అనేది పక్కన పెట్టుకుంటాం ఆయిల్. చూడండి, మనకు వద్దన్న పొంగుతాయి పూరీలు అయితే మనము పిండి కలిపే విధానము, తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. చూడండి, నాకైతే అన్నీ ఈ విధంగా నమ్కిన్ పూరి ఇది. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఫ్లఫీగా మనకు బయట దొరుకుతాయి కదా పూరీలు, సేమ్ ఆ విధంగానే సైజ్ కూడా చూడండి, చాలా బాగా వచ్చినాయి. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో పని చూసుకుందాం. నేనైతే ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి ఇన్ని పూరీలు అయితే చేసినాం. ఇవి పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం ఇంకా వేరే పనులు చూసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనమైతే ఇల్లు ఉడుచుకుందాం. చూడండి, ఇప్పుడైతే నేను ఇల్లు ఉడుచుకుంటాను. నేను ఇదంతా ఊడ్చుకొని మీకు చూపిస్తాను. హాల్, బెడ్రూమ్స్ అన్నీ ఊడ్చుకొచ్చి మీకు చూపిస్తాను నేను. నేను ఇది ఉడుచుకొని చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే ఈ బట్టలు ఉన్నాయి. ఇవైతే నేను బయట నానేసుకుంటాను, చూపిస్తాను. చూడండి, నేనైతే ఇప్పుడు బట్టలు అనేది నానేస్తున్నా. బట్టలు నానడం అయితే అయిపోయింది. ఇక్కడ చెట్టు ఉంది కదా, పూలు ఉన్నాయి కొన్ని, అవి కూడా తెంపుకొని చూపిస్తాను మీకు. చూడండి,
ఇన్ని పూలు అయితే వచ్చినాయి. ఇప్పుడైతే పిల్లలను లేపి బ్రష్ చేయించి రెడీ చేద్దాం. ఈరోజు ఆ వీడియో కూడా పెడతాను. పిల్లలకు రెడీ అయ్యి స్కూల్కి పోయే వరకు వీడియో అనేది ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడైతే పిల్లలకు బ్రష్ స్నానాలు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకి బాక్స్ పెడుతున్నా, చూపిస్తాను చూడండి. వాళ్ళకి ఆఫ్టర్నూన్ కోసం బాక్స్ అనేది పెడుతున్నాను. టూ పూరీస్ ఈడ తింటున్నారు కాబట్టి 2 పూరీసే పెడుతున్నాం. నెక్స్ట్ ఇది కర్డ్. నిన్న మనం అడుంది కదా, ఇందులో మనం తోడు పెట్టుకున్నాం కదా ఎలక్ట్రిక్, దానిలో కర్డ్. ఇది చూడండి, అసలు స్వీట్ షాప్లో దొరికే కర్డ్ లాక్ అనేది ఉంటుంది. ఇది కూడా నేను పిల్లలకి, ఈ పూరి నమ్కిన్ పూరి ఏంటంటే కర్డ్తో తింటేనే బాగుంటుంది. చట్నీ ఏదన్నా బాగానే ఉంటుంది, కాకపోతే మా పిల్లలు అనేది కర్డ్తోనే తింటారు, పెరుగుతోనే తింటారు. కాబట్టి ఈరోజు కర్రీ అనేది చేయలేను, పెరుగుంది కాబట్టి వాళ్ళు పెరుగుతోనే ఇష్టంగా తింటారు. అట్లా అనేసి ఇంకా చట్నీ అనేది చేయలేం. వాళ్ళవి బ్యాగ్స్ కూడా క్లోజ్ చేసేస్తాను. వాళ్ళకి చిన్న షార్ట్ బ్రేక్ అనేది ఉంటుంది, మార్నింగ్ టిఫిన్ బ్రేక్. అప్పుడు వాళ్ళు అనేది తింటారు. చూపిస్తాను చూడండి. స్నానాలు అవి అయిపోయినాయి, వాళ్ళు తింటున్నారు. నెక్స్ట్ వాళ్ళనే రెడీ చేయడమే. పూరి కర్డ్ తింటున్నారు వాళ్ళు. నెక్స్ట్ వాళ్ళని రెడీ చేసేటప్పుడు చూపిస్తాను. చూడండి, పిల్లలదైతే తినేది అయిపోయింది. ఇప్పుడు పిల్లలకి నేను రెడీ చేస్తున్నాను. స్కూల్ టైం అయిపోయింది, వాళ్ళకి తినేసారు, వాళ్ళు టిఫిన్ అనేది చేసేసారు. నెక్స్ట్ బాబు అయితే రెడీ అయిపోయిండు, షూస్ వేసుకుంటాడు. ఇంకా పాప చూడండి, మా చిన్నోడు కూడా ఇప్పుడే రెడీ అవుతాడు. వాళ్ళ అక్క వాళ్ళతో పాటే పెయిన్కి రెడీ చేద్దాం. ఆయన స్నానం చేసుకున్నాడు, టిఫిన్ అనేది తినేసిండు. నేను ఆయన రెడీ చేస్తున్నాను. చిన్నదైతే ఎక్కువ ఉండదండి, ఎందుకంటే వాళ్ళకి స్కూల్కి డ్రాప్ చేసి వస్తాడు కాబట్టి ఆయన కూడా రెడీ అయిపోయాడు. ఆయిల్ పెట్టేస్తాను. హాయ్ కదా, హాయ్ 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 ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మా చిన్నోడు అయితే రెడీ అయిపోయింది. పాపను రెడీ చేద్దాం. చెప్తున్నాను, లే అక్కని రెడీ చేద్దాం. లే లే లే